హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఫిష్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా పలుచగా కట్ చేసిన చేప ముక్కల్ని ఒక 6 ముక్కలు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇవి అరకిలో వరకు ఉంటాయి. వీటిలో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలండి. మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మనం కావాలంటే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. మనకి ఈ చేపల ఫ్రైకి ఇది కీ ప్రాసెస్ అని చెప్పొచ్చండి. ఈ మిక్సింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి కనీసం 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. వీలైతే 1 నుంచి 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకోవడం అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ ఆయిల్లోకి స్లోగా యాడ్ చేయాలి. చేప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని. మనం చేప ముక్కల్ని ఆయిల్లోకి వేసేటప్పుడు గరిట సహాయంతో వేసామంటే చేతి మీదకి ఆయిల్ చిందకుండా ఉంటుంది. అలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే వైపుకి తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే కొంచెం ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. కదుపుతూ ఉండాలండి ముక్కల్ని. కదుపుతూ ఉండడం వలన ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.